సో మీకు నేను మళ్ళీ అడుగుతున్నా ఈ క్వశ్చన్, చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో రామ్ చరణ్ గారితో చేశారు, వీళ్ళందరిలో సిమిలారిటీస్ కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఒక్కరికి ఉంటుంది. అన్నయ్య బాడీ లాంగ్వేజ్ ఒకటి, ఆయనకు ఒక అంటే ప్రతి మనిషి కూడా అంటే ఒక్కొక్క మనిషి మెంటాలిటీ ఒక రకంగా ఉండదు కదమ్మా, మనసు కూడా ఒకే రకం ఉండకూడదు కూడా, అదే సృష్టి ధర్మం. ఏలు ముద్ర ఒకే రకంగా ఉండదు అంటారు కదా. కాబట్టి అన్నయ్య స్టైల్ అన్నది, పవన్ సార్ స్టైల్ శరణ్ బాబు స్టైల్ శరణ్ బాబుది. ఓకే ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మీరు హరిహర వీరమల్లులో కూడా చేశారు కదా, దానికోసం కూడా వర్క్ చేశారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆల్మోస్ట్ చాలా సినిమాలు చేశారు, మరి ఆయన వచ్చే సినిమా ఓజీలో కూడా మీరు వర్క్ చేస్తున్నారా? ఓజీలో చేయలేదు, మేము చేయబోతున్నారా? ఉస్తాద్ భగత్ సింగ్ లో చేసాము. ఓకే, ఫైట్ ఇంటర్వ్యూలో ఇంటరాక్షన్ చేసాం. ఓకే, ఎలా వచ్చింది షూటింగ్ ఎక్స్పీరియన్స్? సూపరా? అంటే మేము సూపర్ అనాలి కదా, థియేటర్ వాళ్ళు చూసి చెప్తారు ప్రేక్షకులు, అది మేము తర్వాత చూసి చెప్తామన్నా, ఇప్పుడైతే మీరు చెప్పాలి. సూపరే కదా కాతల్లి, సూపర్ అంటే కథనే సూపర్ గా మేము తీర్థం సూపర్ అనుకోపోతే, డైరెక్టర్ సూపర్ అనుకోపోతే అసలు ఎలా ముందుకెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు సూపర్, మేము అందరం అద్భుతమైన కథ, అద్భుతమైనప్పుడు ఆయన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే మీ వరకు మీరు కరెక్ట్ గా చేశారు 100%. డైరెక్టర్ గానీ బాబు అందరు కరెక్ట్ గానే చేస్తారు. డైరెక్టర్ ఎందుకు తప్పు చేయలేను, డైరెక్టర్ ఎందుకు తప్పు చేయాలనుకుంటారు? కరెక్ట్ న్యాయం మాట్లాడుకున్నాం. అందరూ ప్రొడ్యూసర్ మంచి ఫ్లాప్ సినిమా తీయాలనుకుంటారా? అనుకో, అందరూ మంచిగా చేయాలనుకుంటాం. ఎక్కడో చిన్న ఆడియన్స్ మనం ఊహించుకున్న దానికి ఆడియన్స్ ఏం ఊహించుకుంటున్నారు, అది ఆడియన్స్ కదా. సినిమా ఊహాతోటి కదా, ఊహల్లో ఎక్కడ తేడా కొడుతుంది, సక్సెస్ అవుతుంది, డబుల్ సక్సెస్ అవుతుంది. అదే నేను అనుకోలేదు, సూపర్ హిట్ అయింది అనుకుంటాం. అంటే మీరు ఇప్పుడు చేసే సినిమాల్లో ఈ ఏఐ టెక్నాలజీ అనేది వాడుతున్నారన్నా? ఏఐ టెక్నాలజీ ఇంకా రాలేదు. ఏదన్నా సినిమా చూపించడానికి ఊరికి ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది చూపించుకోవడానికి ఊరక మన రిఫరెన్స్ కోసమే తప్ప సినిమాలో ఏ అనేది ఇంకా రాలేదు. వచ్చుదాము మేము వాడలేదు. ఓకే ఓకే. సో ఇంతకు ముందు మేము ఆడేమంటే ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ లో ఏ ఇతరు మాట్లాడే వాళ్ళు అంటే మీరు మా వరకు మీరు కదా నన్ను ఇచ్చాలి. ఏ మా వరకు ఇంకా రాలేదు, అలాగా అంటే మా వరకు కూడా ఇంకా రాలేదు. ఓకే, ఏదో మనం ఇద్దరం సేఫ్ సైడ్. ఓకే, సో మా పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేశారు కాబట్టి రీసెంట్ గా, సో ఇంతకు ముందు అన్ని స్టంట్స్ వేరే వేరేగా ఉంటాయి, ఆయనతో చాలా సినిమాలు చేశారు, చాలా డిఫరెంట్ గా స్టంట్స్ ఉంటాయి. సో మీరు చెప్పినట్టు ఉస్తాద్ లో ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది అనేది మాకు అంటే ఒక రెగ్యులర్ గా మీరు అడిగేది డిఫరెంట్ ఉంటుంది అంటాం, మేము చెప్పేది డిఫరెంట్ ఉంటుంది అంటే ఇది కామన్ డైలాగ్ కదా, ఇంకా కొత్తగా అంటే ఫ్యాన్స్ మీ మాటల్లో వినాలంటే డిఫరెంట్ అనుకో. మేము అంత ఒక డిప్యూటీ సీఎం గా ఉండి అక్కడ ఫిఠాపూర్లో ఒక ఎమ్మెల్యేగా ఉండి అక్కడ పనులు చేస్తూ ఈ మధ్యలో షూటింగ్ చేస్తూ ఎంతో బిజీగా, అంటే అక్కడ ప్రజల కోసమే, ఇక్కడ సినిమాలు యాక్టింగ్ ప్రజలు వాళ్ళ అభిమానుల కోసమే అనమాట. ఈ లెక్కలో గ్రేట్ ఆయన. అంటే ఎంత ఎనర్జీఫుల్గా ఏదో ప్రజలకి, మేము ఆయనతోటి ఫ్రెండ్షిప్ వర్క్ చేశాం కదా, ఏదో ప్రతిదీ ప్రజలకు ఏదో మంచి చేయాలనే భావన ప్రతి క్షణం ఆయన ప్రతి సెల్లులో నిమగ్నం అయి ఉంది. ఆయనకి బాడీలు సెల్స్ ఉంటాయి కదా, కొన్ని వందల సెల్స్ అంటారు బాడీలు అంతా కూడా. మనకంటే కొన్ని సెల్స్ జనానికి సేవ చేయాలని ఉంటుంది, ఆయన బాడీ మొత్తం సెల్స్ అన్ని ప్రతి క్షణం ఏదో చేయాలి, మంచి చేయాలని ఒక మంచి భావంతో ఉండే గొప్ప హీరో పవన్ గారు. మంచి మాకు మేము అభిమాన హీరో, న్యాచురల్ గా మాట్లాడే ఆత్మ గురువు. అంటే ఆత్మ ఇన్నర్ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు ఆత్మ పైన ఆయన మీద ఎక్కువ మెయింటెన్స్ చేస్తాం. ఓకే, అంటే నేను ఎందుకు అడిగినాను అంటే అన్న, అంటే ఇప్పుడు ఇంతకు ముందు కంప్లీట్ గా ఆయన సినిమాల వైపే ఉండేటోళ్ళు, మంచిగా కాన్సన్ట్రేషన్ అంతా సినిమాల వైపే ఉండేది. ఇప్పుడు ఆయన ఆగమాగం అటు పోవాలి ఇటు స్టంట్లు చేయాలి, అట్లా ఆగమాగం ఉంటుంది. క్యారెక్టరేషన్ ఇంటికి వస్తే ఇంటి మనిషిలాగా, షూటింగ్ వెళ్తే షూటింగ్ మనిషిలాగా, రాజకీయం వెళ్తే రాజకీయ మనిషిలాగా అనేది మారటం అనేది అద్భుతం. అదే నిజమైన టాలెంట్, అదే హీరోయిజం.
దట్ ఈస్ హీరో. సినిమాకి వస్తే హీరోగా చేయటం, రాజకీయం వెళ్తే రాజకీయ నాయకుడు చేయటం, అంతేలే. అన్ని సమర్థవంతంగా చేసేవాళ్ళే అన్ని పాత్రలు అంటే అన్ని పాత్రల్ని కరెక్ట్ పోషించే మనిషే దట్ హీరో. ఆయన రాజకీయ నాడులో హీరో అయ్యాడు, అక్కడ హీరో అయ్యాడు, సినిమాలో హీరో అయ్యాడు, నిజం న్యాచురల్ మాట హీరో అయ్యాడు అనమాట. హీరో అనేది అక్కడే నిరూపించుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. సో